పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్ధమునందు రావణుడు మహీరావణుడు సాయం కోరతాడు. పాతాళానికి అధిపతి మహీరావణుడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సైన మందిరము అనగా తోకతో ఏర్పాటు చేసినది నుండి రామలక్ష్మణులను మహీరావణుడు విభీషణుడు రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకున్న ఆంజనేయుడు శ్రీరామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు. పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకున్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగా గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలిసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేసి అనగా ఆర్పి శ్రీరామ లక్ష్మణులను కాపాడుకుంటారు. మీరు ఈ వీడియో గురించి ఏమి చెప్పాలనుకుంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.